అబ్బబ్బా! ఏడ జూసినా నీళ్ళే. ఆకాశంలో నుంచి గారుతున్న వర్షం ఆగుతలేదు. భూమి మీద వస్తున్న వరద ఆగుతలేదు. అన్న పానీయాల కోసం ప్రజలు కండ్లు కాయలు చేసుకొని చూస్తున్నారు. ముసలి, ముతక, చిన్న, పెద్ద అందరూ చేత పట్టుకొని బిక్కు బిక్కుమని కాలమెల్లదీస్తున్నారు వరదలల్ల జనము. పబ్లిక్ గింతగానం తిప్పలు పడుతుంటే సర్కార్ మాత్రం సచ్చిన పాము తిరిగా చేస్తున్నదట. సీఎం రేవంత్ రెడ్డికి కాలు బయట పెట్టేతానికి ధైర్యం వస్తలేదట. వరదలు వచ్చిన ఏరియాను చూసేతానికి వాతావరణం మంచిగా లేదని హెలికాప్టర్ ఎక్కనన్నాడట. అధికారంలో ఉన్న సీఎం గట్లుంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చూడుండ్రి ఎట్లా తిరుగుతున్నారో. ఇంటికో గాథ గజానికో బాధ అన్నట్టు తయారైన ఊర్లు. అందుకే హరీష్ రావు సారు గొడుగు పట్టుకొని గోడ గోడ ఏడుస్తున్న తండాల గూడాల జనాల దగ్గరికి చేరిండు. వానల దాటికి వరదలల్ల మొత్తమే మునిగిన దూప్ సింగ్ తండా రాజాపేట ఊర్లకు చేరుకున్నాడు. ఆడ జనాన్ని పలకరించిండు. పైలంగా ఉండాలని చెప్పిండు. ధైర్యంగా ఉండుండ్రి, మేము అండగుంటామని చెప్పిండు. ఇక తర్వాత మాట్లాడుకుంటా మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు, హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దట. మీరు మాత్రం పెళ్లిలకు వాడుండ్రి, బీహార్ లో రాజకీయాల కోసం వాడండి, మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి. ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి. ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి. అంటే ప్రజల ప్రాణాలు పోవుడు అంత పెద్ద అవసరమైన ముచ్చట కాదు కావచ్చు సారు. మంత్రుల పెళ్లిళ్ళు పేరంటాలే చాలా అర్జెంట్ కావచ్చు. అందుకే అప్పట్లో 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు ఎక్కి తిరిగిండ్రు మంత్రులు. జనంజీవి కంటే వాళ్ళకి తిరుగుడు చాలా నిలువైన ముచ్చటగా వస్తారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసీ సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు. ఇవాళ పొద్దున్న లేచి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది. ఒక దిక్కు ప్రజల ప్రాణాలు పోతున్నాయి, తాగడానికి నీళ్లు లేవు. హవేలీ గన్పూర్లో నిన్నటి నుంచి కరెంటు లేక 7 గ్రామాల ప్రజలు మంచి నీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. వచ్చే 24 గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఘోరం జరుగుతుంటే గోర్లు తీసుకుంటున్నాడట. వెనకటి ఎవడో గట్లనే ఉన్నదట సర్కార్ చక్కదనము. ప్రమాదం పగబట్టినట్టు చేస్తుంటే ఆటల పోటీల మీద రివ్యూలు చేసుడేంది. అడవి గాలిపోతున్నది రాజాము అంటే గుట్టెక్కి చూద్దాం గురువయ్య అన్నాడట. అచ్చం అట్లనే ఉన్నది సీఎం ముచ్చట. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి. ప్రజలకు త్రాగునీరు అందించండి, ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి, హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి. ఎందుకంటే బాగా తడిచి ఉన్నది, ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది. ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు గాని తెగేటువంటి ప్రమాదం ఉంటది కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే ఎంత కోరినా ఏం లాభం సారు, సర్కారు చెద్దరు కప్పుకొని మొద్దు నిద్రపోతున్నది. వడ్లు బాగులో పోతుంది, గడ్డి గంగలు కలిస్తే మాకేంది అన్నట్టు చేస్తుంది. ఇక హరీష్ రావు సారు ఊర్ల పొంటి తిరిగి జనానికి ధైర్యం చెప్తుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గంభీరావుపేట మల్లారెడ్డిపేట బ్రిడ్జ్ మీద నుంచి అప్పర్ మానేరు వరదను చూసిండు. సర్కారు ఏం పెట్టే వరద సాయం చేయాలని డిమాండ్ చేసిండు. పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తిని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు ఇది చూసుడు ముఖ్యమా? ఏ పని ముఖ్యమో తెలిసిన ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి గిట్ల ఉండేదైనా సారు అన్నట్టు చూసిండ్రట అక్కడ ఉన్న జనాలు. మరి ఆ వానలు ఎప్పుడు ఆగుతాయో, జనాల వరద కష్టాలు ఎప్పుడు తీరుతాయో చూడాలి. ఆకాశం నుంచి రాలేది నీళ్ళే, భూమి మీద సందు లేకుండా వారేది నీళ్ళే, వరదలల్లా చిక్కిన జనాల కండ్లల్లా నీళ్ళే. ఏటు చూసినా ఏడుపులు ఆర్తనాదాలు, అయ్యా కాపాడుండ్రి అనే అరుపులే వినిపిస్తున్నాయి. ఏ కారణం చేత గింతగానం వానలు పడ్డాయో, ప్రకృతి ఎందుకు కోపం వచ్చిందో గాని రెక్కలు తగిన పక్షి తీరుగాయిండ్రు జనాలు. యోగి అమ్మ కడుపు కోత చూడుండ్రి ఎట్లున్నదో.
మరి లేకుంటేంది 25-30 గంటల నుంచి ఇటు దిక్కు చూసినోడే లేడు. కుండపోత వానకు వచ్చిన వరదలలో ఎక్కిన నా కొడుకును ఎప్పుడు తీసుకొస్తారు? సర్కార్ పైలంగా పట్టుకొస్తదా? లేకుంటే ఇక్కడనే మందు దాగి చావాలనా అని కొడుకు మీద ప్రేమ కొద్దీ తనలాడుతున్నది ఈ తల్లి. కొడుకా కొడుకా అని కన్న తల్లి మస్తు విలవిలలాడుతున్నది. 30 గంటల నుంచి బువ్వ లేదు, బొక్కి లేదు, ఆదుకునే నాదుడు లేడని ఏడుస్తున్నది. రాన్రి కాపాడుండ్రి, ఆదుకోనని చేతులు జోడించి మొత్తుకుంటే 30 గంటల తర్వాత గాలి మోటార్ వచ్చింది. వరదలలో చిక్కినోళ్ళని తీసుకొచ్చి ఉపాయం చేస్తున్నారు. మరి పైలంగా తీసుకొస్తారో లేదో గాని గాలి మాత్రం చక్కర్లు కొడుతున్నది హెలికాప్టర్ల. అంత దూరం సముద్రంలో ముంచినట్టు, జపాన్ దేశంలో సునామీ అలలు తాడి చెట్టు ఎత్తు నుంచి వచ్చినట్టు ఒక్కసారి నీళ్ళు వచ్చి మీద పడ్డాయట. చాలా మంది ఆగమైనరు. పానాలతో బయటపడ్డ జనాలకు తాగేతానికి నీళ్లు లేవట. 2 రోజుల నుంచి తిండి లేక ఆకలితోనే అలమటిస్తున్నారట. ఏడ చూసిన వరద నీళ్లు బురద మేటలే ఉన్నాయట. సర్కారు మాకేమన్నా పంపుతుంది కావచ్చని ఆకాశం దిక్కు చూస్తున్నారట ఆహార పొట్లాల కోసము. కరెంటు లేదు, ఎటన్నా పోదామంటే రోడ్లు అయిపోయినాయి. రాత్రి అయితే సిమ్మున చీకట్ల ఎట్లా కాలం వెళ్ళదీయాలనో తెలియకుంటున్నదట. మాకేదన్నా సర్కారు సాయం చేస్తుంది అనుకుంటే సడీ సప్పుడు లేదట. ఈ వానలు ఎప్పుడు ఆగుతాయో, వరదలు ఎప్పుడు తగ్గుతాయో, సర్కార్ సాయం ఎప్పుడు వేస్తుందో తెలియక ఆగమవుతున్నారట జనాలు. మరి ఈ సర్కార్తో ఎట్లయితుందేమో పోన్రి.